హలో ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ మంచి బేరిష్ డిక్లైన్ క్రాష్ జరిగింది. ఇక్కడ నుంచి మార్నింగ్ 26,100 అబోవ్నే ఓపెన్ అయింది. అండ్ కంపేర్ టు నిన్నటితో కంపేర్ చేస్తే ఫ్లాట్లోనే ఓపెన్ అయింది. అండ్ ఓపెన్ అయినాక మార్కెట్ కొంచెం సిగ్నల్స్ ఇచ్చింది మంచి ఒకవేళ పర్ఫామ్ చేస్తుందని. కానీ నిన్నటి లాస్ట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో అది కూడా బ్రేక్ అవ్వలేక నిఫ్టీ మంచి రియాక్షన్ తీసుకుంది. ఇక్కడ నుంచి 26,140 దగ్గర నుంచి మార్నింగ్ నుంచి కొంచెం వోల్టాలిటీ లేకున్నా కానీ రెసిస్టెన్స్ లెవెల్ 26,000 దగ్గర 26,200 దగ్గర రెసిస్టెన్స్ లెవెల్ ఫామ్ అయింది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ వల్ల మార్కెట్ మంచి క్రాష్ కి సిగ్నల్ ఇచ్చింది. అండ్ 26,100 దగ్గర డైరెక్ట్ బ్రేక్ డౌన్ ఇచ్చేసింది. కాబట్టి ఇది ఒక రెసిస్టెన్స్ లా యాక్ట్ చేసింది. మార్నింగే కాల్ ఓఎస్ బిల్డప్ అయ్యాయి 26,100 అండ్ 26,150 దగ్గర కూడా మంచి ఓఏ బిల్డప్ ఉంది కాల్స్ది. అండ్ 200 యాజ్ ఇట్ ఈస్. సో మెల్లిమెల్లిగా అది 26,100 దగ్గర ఇంకా స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యాయి 26,100 కాల్ ఓఎస్. అది ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ వల్ల స్టార్టింగ్ ఈ బ్రేక్ డౌన్ తర్వాత మళ్ళీ కొంచెం సపోర్ట్ ఆర్ టెస్ట్ చేద్దామని ప్లాన్ చేసింది. ఈ రెసిస్టెన్స్ ని, సపోర్ట్ కాదు రెసిస్టెన్స్, అది ఈ రెసిస్టెన్స్ ని టెస్ట్ చేద్దామని ఇక్కడ వరకు వచ్చి సడన్ రియాక్షన్ తీసుకుంది ఫస్ట్ టైం. అండ్ ఈ టెస్టింగ్ తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ రియాక్షన్ తీసుకుంది. 26,100ని బ్రేక్ చేయాలని ట్రై చేద్దామని మళ్ళీ రియాక్షన్ తీసుకున్నాక మళ్ళీ ఒక రేంజ్లో ఉండి 11 తర్వాత ఒక సిగ్నల్ మళ్ళీ పాస్ చేసింది. సెకండ్ టైం, థర్డ్ టైం రియాక్షన్. ఇక్కడ ఫస్ట్ టైం, సెకండ్ టైం అండ్ ఇది థర్డ్ టైం రియాక్షన్. ఈ రియాక్షన్ తర్వాత మ్యాక్సిమం మనం ఒకవేళ ఇక్కడ ఛాన్స్ వదిలిపెట్టుకున్నట్టయితే ఇక్కడ మళ్ళీ ఇంకో ఛాన్స్ దొరుకుతుంది ఎంట్రీకి. సో నేను ఎగ్జాక్ట్లీ షార్ట్స్లో కూడా మెన్షన్ చేశాను. సో మార్కెట్ బ్రేక్ డౌన్ ఇచ్చేసింది 26,100 దగ్గర. అండ్ టెస్ట్ చేయొచ్చు అని చెప్పాను. సో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. టెస్ట్ చేసి మరీ మార్కెట్ మూమెంటం ఇచ్చింది ఇంకా ఒక మంచి ఫాల్కి. ఇక్కడ కూడా మనం ఒక సపోర్ట్ లాగా తీసుకోవచ్చు. ఈ సపోర్ట్ లాగా తీసుకొని కూడా మనం మళ్ళీ ఎంట్రీ కావచ్చు. ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది కదా, సో ఇక్కడ మళ్ళీ ఎంట్రీ కావచ్చు. మనం ఈ ఎంట్రీ తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది మళ్ళీ ఇది మెయిన్ థింగ్. ఆర్ ఇక్కడ కూడా మనం ఒక ఎస్ఎల్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత మార్కెట్ మంచి ఫాల్కి తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ నుంచి రివర్సల్ అయ్యి 26,065, 70 వరకు వెళ్ళి మళ్ళీ డ్రాప్ అయింది. సో ఇంత ఫస్ట్ టైం రియాక్షన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ టైం డ్రాగ్ అయింది మంచిగా. అండ్ మళ్ళీ సపోర్ట్ లా ఫామ్ అయింది. మళ్ళీ సెకండ్ టైం డ్రాగ్ అయింది, మళ్ళీ సపోర్ట్ లా ఫామ్ అయింది. మళ్ళీ కొంచెం చిన్న రైజ్ ఇచ్చింది. ఈ రైజ్ తర్వాత మళ్ళీ క్రాష్ అయింది కాబట్టి అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ సపోర్ట్ లా తీసుకొని మళ్ళీ ఒక సైడ్ వేస్ లాగా ఒక రేంజ్లో ఫామ్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఫాల్. సో మార్నింగ్ నుంచి ఇదే జరిగింది. సేమ్ స్టోరీ ప్యాటర్న్స్ బికాస్ అసలు రెసిస్టెన్స్ అనేది ఇంకా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతూనే ఉన్నాయి. సపోర్ట్ మాత్రం ఇక్కడ ఉంది 26,000 దగ్గర. సో ఈ 26,000 దగ్గరికి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది ఈరోజు. స్మూత్ మార్కెట్, ఇది ఒక టైప్ ఆఫ్ స్మూత్ మార్కెట్ లాంటిది. 26,150, 26,100 అండ్ 26,050 దగ్గర కూడా మళ్ళీ ఫామ్ అయింది కాబట్టి మంచి రెసిస్టెన్స్ ఫార్మేషన్కి ఈ ప్యాటర్న్ మంచిగా ఫామ్ అయింది. స్మూత్గా మార్కెట్ ఎండ్ అయింది. కానీ ఎగ్జాక్ట్లీ 26,000 దగ్గర ఎండ్ అవ్వాల్సింది, కానీ మళ్ళీ రివర్స్ అయింది. అంటే కొంచెం ప్రెషర్ ఉంది 26,000 దగ్గర నుంచి కూడా. సపోర్ట్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉండడం వల్లనే లాస్ట్కి రివర్సల్ అయింది. ఎగ్జాక్ట్లీ 3 PM దగ్గరలోనే. అండ్ కొంతమంది ట్రాప్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఒక సపోర్ట్ లెవెల్గా వచ్చినాక కూడా కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంకా పడిపోతుందని. సో అలా పడిపోతుందని ఎక్స్పెక్ట్ చేసి ఎంట్రీ అయినా ఇది ఒక పెద్ద ట్రాప్ లాంటిది. మళ్ళీ రైజ్ ఇచ్చింది కాబట్టి ఒకవేళ మీరు ట్రాప్ అయిపోయి ఉంటే ఇక్కడతో ఎగ్జిట్ అయిపోవడం బెటర్. మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అనే వర్డ్ రావద్దు, మళ్ళీ డెలివరీ అనేది తీసుకోవద్దు. ఆప్షన్ని తీసుకుంటే మళ్ళీ రేపు ఇక్కడ క్లోజ్ అయింది కదా, సో ఇక్కడ క్లోజింగ్ అనుకుంటాం మనం. ఇక్కడ క్లోజ్ అయింది అనుకొని ఓకే ఎగ్జిట్ అయిపోతారు. అదే రివర్స్ అయింది కాబట్టి మీరు ఇంకా హోల్డ్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, రేపు మళ్ళీ ఏ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యేదో కూడా తెలియదు. సో ఈ 50-60 పాయింట్స్ లాస్ అయ్యే బదులు ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ డే కోసం మళ్ళీ వెయిట్ చేసి మంచి సెటప్ తీసుకుంటే ఆ సెటప్ ప్లాన్లోనే మంచి ప్రాఫిట్స్ దొరుకుతాయి. సో ఇంత మంచి డిసిప్లిన్గా మనం మార్కెట్ని అనాలిసిస్ చేసి ట్రేడ్ చేస్తేనే మంచి
ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. సో నో నాయిస్, ఈరోజు అసలు నాయిస్ కూడా లేదు. ఇంత కూడా మరీ అంత స్ట్రాంగ్ రివర్సల్ కూడా రాలేదు, స్మూత్ డికేనే అవుతుంది. ప్లస్ చిన్న రైజ్ ఇచ్చి ప్లస్ డికే తీసుకొని మంచి ఫాల్కి ఎండ్ అయిపోయింది మార్కెట్. సో మళ్ళీ మండే రోజు చూస్తే, సో మండే ఏం ఎక్స్పెక్ట్ చేయలేం మనం, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ సపోర్ట్ లాగా ఫామ్ అయింది కాబట్టి. సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ నుంచి రియాక్షన్ తీసుకుంది 2 times మార్కెట్. ఇక్కడ నుంచి రియాక్షన్ తీసుకున్నాకే 5,700 వరకు రీచ్ అయింది. సో అది డైరెక్ట్ బ్రేక్ అవుట్ ఇచ్చేసింది గ్యాప్ అప్లో. సో ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఈ క్యాండిల్ వచ్చింది అనుకోవచ్చు మనం. సో చూద్దాం ఏమవుతుందో మండే రోజు. మ్యాక్సిమం 26,000 అబోవ్ ఓపెన్ అయితే నో ప్రాబ్లం. మళ్ళీ రివర్స్ వచ్చి మళ్ళీ బ్రేక్ డౌన్ తీసుకుంటే మాత్రం 26,000 బ్రేక్ డౌన్ తీసుకుంటే యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ సపోర్ట్ తీసుకోవడానికి కూడా రెడీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అయితే ఇక్కడైనా సపోర్ట్ తీసుకోవచ్చు 900 దగ్గర, లేకుంటే ఇక్కడ 26,700 దగ్గరలో కూడా సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఏదైనా చూస్ చేసుకుంటుంది నిఫ్టీ. ఆర్ ఎల్స్ మండే రోజు వరకు ఏదైనా పాజిటివ్ న్యూస్ కనుక వస్తే ఈ గ్యాప్ ఆర్ ప్లస్ ఈ 26,000 అబోవ్ ఓపెన్ అయినా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అలా ఓపెన్ అయినా ఈ క్యాండిల్ అబోవ్ వెళ్తే కొంచెం పాజిటివిటీ ఉంటుంది మార్కెట్. చూద్దాం మళ్ళీ మండే రోజు ఇలా ట్రేడ్ అవుతుందో మార్కెట్. ఈరోజు మాత్రం స్మూత్ ఫాల్, ఇది మరి అంత వోల్టాలిటీ లేదు, ఏం లేదు, కూల్గా ఫాల్ అయింది. మళ్ళీ మండే రోజు కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ టు ఆపర్చునిటీస్ తెలుగు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి.